సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. కర్నూలు రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మన భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కర్నూలు రూరల్ మండల అధ్యక్షుడు బేస్తగి ఈరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన ప్రముఖులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాజేంద్ర గారికి, అలాగే రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మురళీనాయుడు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్ గారికి, అలాగే కోశాధికారి లోకేష్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో కర్నూలు పార్లమెంట్ విస్తారక్ మన గోపాలకృష్ణ శర్మ గారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కోడుమూరు అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మన భారతదేశం 78 సంవత్సరాల క్రితం చాలా ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. మనకి స్వాతంత్రం ఆషామాషిగా రాలేదు. అప్పుడుండే స్థితిలో ఎందరో నాయకులు బలిదానాలు, ఉరికంబాలు వాటన్నింటినీ ఎదుర్కొనే మనకి స్వాతంత్రం వచ్చింది. దాంట్లో భాగంగానే మనమంతా మన దేశం కోసం, దేశ పౌరసత్వం కోసం మనమందరము మన దేశాభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతూ, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా యావత్ భారతదేశ ప్రజలందరూ గర్వించే విధంగా ప్రతి ఇంటికి హర్ ఘర్ తెలంగాణ నినాదాన్ని తీసుకెళ్లిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. కనుక మనందరము ఈ జాతీయ పండుగను పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి జాతీయ నినాదాన్ని పిల్లలకు దృష్టిలో తీసుకెళ్లి మనమందరము దేశ ఐక్యతకు పాటుపడవలసిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు వేల్పల గోపాల్, కోడుమూరు అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఈరోజు కర్నూలు గ్రామీణ మండలం బేస్తగిరన్న మండలాధీశుడు వారి ఆధ్వర్యంలో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ బీజేపీ నాయకులందరం కలిసి ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరు రాజేంద్ర గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్ గారు, జిల్లా ప్రజలైనటువంటి లోకేష్ రాయ్ గారు, అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ కోకనైనటువంటి వేల్పుల గోపాల్ గారు, అదేవిధంగా మిగతా నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారతదేశం ఇప్పటికీ కూడా అనేక సవాళ్ళని, ఇంకా కఠినమైన సవాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ సవాళ్ళని అధిగమించాలి అంటే భారతీయుల్లో ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి, దేశం అంటే ప్రేమ, దేశం కొరకు త్యాగము, దేశం కొరకు నిలబడాలన్నటువంటి ఆలోచనల్ని ప్రతి ఒక్కరిలో కలిగించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుందని తెలియజేస్తూ, దాని లక్ష్యంతో భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన ఒక జాతీయ జెండాను ఎగురవేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపు ఇచ్చారు. దానిలో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా, అదేవిధంగా మిగతా ప్రజలందరూ కలిసి ప్రతి ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర కూడా జెండా ఎగరేయడం జరిగింది. ఎందుకంటే దేశభక్తి లేకపోతే మనం ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల అభివృద్ధి పాలనలో దేశం ఎన్నో ముందడుగులు వేసింది. ఈ ముందడుగులు వేస్తున్న ఈ క్రమంలో మనకు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పైన ముఖ్యంగా అగ్రరాజ్యాల వాళ్ళ యొక్క కుట్రలకు, కుతంత్రాలకు మన దేశాన్ని బలి చేయాలన్నటువంటి లక్ష్యంతో అనేక శక్తులు మన దేశంలోనూ, మన దేశం బయట కూడా పనిచేస్తున్నాయి. ఈ మధ్య అలాంటి ఒక సంఘటన మనం చూసినట్టయితే, బంగ్లాదేశ్ లో ఉన్నట్టుండి గెలిచిన ప్రభుత్వాన్ని పడగొట్టేసి అక్కడ అరాచకం సృష్టిస్తూ, ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గం హిందువుల పైన అనేక రకాల దుర్మార్గాలని, దాష్టికాలని చేసిన ఈ సందర్భంలో ఈ అన్నిటిని కూడా మనకు ఒక మొయిలుకొల్పు కనుక
మన భారతదేశంలో 140 కోట్ల ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి అచంచలంగా మన మనసులో నిలిచిపోవాలంటే మనం ఈ స్వాతంత్ర దినోత్సవంలో మనం చాలా అద్భుతంగా ఇది ఒక ముఖ్యమైన పండుగ, ప్రతి ఒక్కరూ కలిసి చేసుకోవాల్సిన సందర్భము. ఈ సందర్భాన్ని మనం చేయడం వల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఎప్పుడైతే నింపాదిగా ఉంటుందో అప్పుడు ఈ దేశాన్ని ఏ శక్తి కూడా విచ్ఛిన్నం చేయలేదు, ఏ శక్తి కూడా ఈ దేశాన్ని పడగొట్టలేదు. కనుక అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు మేము స్వాతంత్ర దినోత్సవ వేడుకను చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామీణ నిర్వహణ అధ్యక్షులు బేసి ఈరన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు. నా పేరు మురళీనాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కర్నూలు జిల్లా నందు కోడుమూరు నియోజకవర్గంలోని చంటన్పురం ఏరియాలో ఈరోజు మనము ఈ జెండా వందనం కార్యక్రమము చేయడం జరిగింది. ఈ జెండా వందన కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఈడ బేస్త ఈరన్న గారి ఆధ్వర్యంలో మరియు వేల్పుల గోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ జెండా వందనం కార్యక్రమం జరిగింది. ఈ జెండా వందనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర పెద్దలు, ప్రధాన కార్యవర్గ సభ్యులు మన ఓబీసీ మురళీనాయుడు గారు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి ట్రెజరర్ లోకేశ్వరయ్య గారు, మరియు ప్రధాన కార్యదర్శి మన కోటి యాదవ్ గారు, మరియు ఇతర సభ్యులు అందరికీ నా నమస్కారాలు. ముందుగా మనము సంబరాలు, మన దేశంలో సంబరాలు అనేవి జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు మనము పెళ్లిళ్ళకే పరిమితమైనటువంటి ఇలాంటి పండుగ వాతావరణము, చిన్న పిల్లల నుంచి పెద్దవారి లోపల మన జెండా అనేది ఏంది, మన స్వతంత్రం అనేది ఏంది, వాళ్ళకి సంబంధించిన ఈ అంటే ఎంత కష్టపడితే, ఎంతమంది త్యాగమూర్తులు త్యాగం చేస్తే మనకి ఈ స్వతంత్రం వచ్చిందని తెలియజేయడానికి కనీసం వాళ్ళకి ఆ 3 రోజుల్లో 1 గంటన్న సమయం వాళ్ళు కేటాయించి దాని గురించి తెలుసుకుంటారని చెప్పి మన నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అని 3 రోజుల కార్యక్రమం చేపట్టారు. అంటే దేశభక్తి ప్రతి ఒక్కరి రక్తంలో నిండి ఉండాలి, ప్రతి ఒక్కరి రక్తంలో పోవాలి అని చెప్పి ఈ కార్యక్రమము విజయవంతంగా 3 రోజుల నుంచి జరుగుతుంది. ఆఖరికి ఇది జెండా వందనం కార్యక్రమము ఈ రోజుతో ముగియనుంది. ఇది చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రతి ఏరియాలో అంబరాలంటే సంబరాల్లాగా చేసుకున్నారు. ముందుగా ఇక్కడ అంటే ఈ దేశంలో ఈ జెండా వందనము చేసినటువంటి ప్రతి ఒక్కరి నాయకులకి, ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మన బ్రిటిష్ కాలం నాటి పరమ దరిద్రమైన చట్టాలు సవరణ కోసము ఇన్నాళ్ళు మనం వేచి చూడాల్సి వచ్చింది. మనము ఈ చట్టాలని మనము దాటి కొత్త చట్టాలు, అంటే మనకి సంబంధించిన చట్టాలు ఏమేమి ఉన్నాయో ఆ చట్టాలని సవరణ చేసుకోనిక మనకి ఇంత టైం పడుతుంది. టైం పట్టి కూడా మనకి కొన్ని చట్టాలు అయితే సవరించబడ్డాయి. అందుకు మన భారతదేశంకి ముందుగా ప్రధానమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం చూస్తే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాగే ఈరోజు తెలుగులో అంటే ఈ తెలుగు దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కర్నూలు జిల్లాలో మనము ఈ ఫ్లాగ్ హైస్ట్ చేశాము. చాలా సంతోషమైన విషయం అని నేను తెలియజేస్తూ మీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరు రాఘవేంద్ర. ఈరోజు 78వ సంవత్సరము స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి సందర్భంలో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలంలో ఈరోజు మండల అధ్యక్షులు ఈరన్న గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా నగరు రాఘవేంద్ర గారు మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్ మరియు కోడుమూరు నియోజకవర్గం కో కన్వీనర్ అయినటువంటి గోపాల్ గారు మరియు ఇక్కడ వచ్చేసినటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీనాయుడు గారు మరియు ఈ కర్నూలు పార్లమెంటు విస్తారకు శర్మ గారు అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంకి వచ్చినందుకు వారికి స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి ఏవైతే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు మరియు దేశద్రోహులకు వీళ్ళన్నిటిని అరికట్టే విధానంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పాత చట్టాలని మార్పు చేస్తూ ఈ రోజుకి నేటి సమాజానికి భారతదేశం యొక్క సమగ్రత సంరక్షకు ఏ విధమైనటువంటి చట్టాలలో సవరణలు అవసరం ఉందో ఆ మేరకు వారు బ్రిటిష్ వారి చేసినటువంటి ముద్రను చెరిపేస్తూ మన నిజమైనటువంటి స్వతంత్రంతో నిజమైనటువంటి మన సొంత చట్టాలతో పరిపాలించుకునేటువంటి విధానంతో ఈరోజు
భారత ప్రభుత్వము కొత్త చట్టాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిగా మనం చేసుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సంబరాలుగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. గత ఈ స్వతంత్ర దినోత్సవం చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఈ భారత ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో సాధించినటువంటి ఒక భారతీయులకు నిజమైనటువంటి స్వేచ్ఛ కలిగించే విధంగా ఈ రోజు చట్టాలు వారికి అనుకూలంగా మరి ఎవరి హక్కులను గాని పౌర హక్కులను గాని ఇతర హక్కులను గాని భంగం కలిగించే విధంగా లేకోకుండా ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ రోజు మన భారతదేశంలో చట్టాలను సవరణ చేసి నూతన చట్టాల అమల్లోకి తీసుకొచ్చినందుకు దానికి కృషి చేసినటువంటి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు లోకేశ్వరయ్య, జిల్లా కోశాధికారి, బీజేపీ ప్రభుత్వం.